కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్గొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ బండారుపల్లి లక్ష్మణ్, ఈవో అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయం ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించగా చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించినట్లు చైర్మన్ లక్ష్మణ్ తెలిపారు. ఈ నెల 4న బండ్లు తిరుగుట, 5న రథోత్సవం జరుగుతుంది అని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బండారుపల్లి లక్ష్మణ్, ఈవో నాగుల అనిల్ కుమార్, రాజగోపురం నిర్మాణదాత దన్నమనేని సంపత్రావు, సర్పంచ్లు జింక మారుతి, గాండ్ల శ్రీనివాస్, గోదరి శ్రీనివాస్, ఉప సర్పంచ్ గాండ్ల రేణుకా శ్రీనివాస్, పెంట చంద్రయ్య, గోదరి చంద్రయ్య, ఆలయ కమిటీ డైరెక్టర్లు గాజుల అంజయ్య, కందుకూరి లక్ష్మీరాజం, గోలి నర్సయ్య, బూతుకూరి శ్రీనివాస్, జింక శ్రీనివాస్, కవ్యంపల్లి మహేష్, గోలి లక్ష్మీ నర్సయ్య, వార్డు సభ్యులు, గ్రామశాఖ అధ్యక్షులు మార్క నర్సయ్య, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో అదృష్టమైన రోజు. ఎందుకంటే ఈరోజు కళ్యాణం రోజు మాకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్ను ప్రభు వచ్చారంటే మా దేవునికే దర్శనం ఇచ్చినట్టు అనుకుంటాను. ఒకటి ఎందుకంటే మాకు ఒక 2-3 ప్రాబ్లాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుంచే మాకు ఇక్కడ డెవలప్ అవుతుంది. ఒకటి కళ్యాణ మండపం ఒక 10 సంవత్సరాలు అవుతుంది. మన సార్ వచ్చి అప్పుడు ఇనాగ్రేట్ చేసారు, మధ్యలో పెండింగ్ అయింది. ఒక 30 లక్షలు అయితే మా కళ్యాణ మండపం పూర్తి అవుతుంది. ఇవాళ మాకు లండన్ ఎన్ఆర్ఐ సంపద కృష్ణ వాళ్ళ నాన్న పేరు గోవిందరావు జ్ఞాపకార్థం 20 లక్షలతోటి రాజగోపురం నిర్మించారు. వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఒక్కొక్క దాత ఒక్కొక్క రకంగా మనం చేస్తున్నారు. ఒక దాతకు 5 లక్షలు పెట్టి మనకు యాగశాల నిర్మించారు. తర్వాత కంపౌండ్ వాళ్ళు కూడా మనకు 60-70 లక్షలతోటి మొత్తం అందరి దాతలతోటి మన శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కూడా మనకు ఇవాళ కంపౌండ్ వాళ్ళు కూడా మనకు అయింది. సార్కి ఒక్కటే వినియోగం చేసేది. ఒకటి కళ్యాణ భవనం, 2 ఒకప్పుడు ఈ గుట్ట చుట్టూ మాకు 20 ఎకరాల ల్యాండ్ ఉండే, ఇప్పుడు మొత్తం కబ్జా చేసి మొత్తం దగ్గరికి వచ్చింది. ఎవరు కూడా కొంచెం అధికారులు దృష్టిలో పెడతలేరు. మా ఆమె కొంచెం దృష్టి పెట్టి కొంచెం ఈ ల్యాండ్ కూడా వస్తే కూడా బాగుంటుందని కోరుకుంటూ